హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్ టిప్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ హిప్నోటిజం. దీన్నే తెలుగులో వశీకరణ అని కూడా అంటారు. ఈ వశీకరణ ద్వారా మీరు ఎవరి మైండ్నైనా కంట్రోల్ చేసి వారి మైండ్ని మీ కంట్రోల్లో ఉంచుకొని వారి ఇన్నర్ మైండ్లో లేదా సబ్కాన్షియస్లో ఏం జరుగుతుంది లేదా అందులో దాగి ఉన్న విషయాలు ఏంటో ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే ఈ వశీకరణలో మైండ్ ట్రాన్స్ స్టేజ్ అనేది చాలా ముఖ్యమైనది అని, అది ఏంటి అని, అది ఎలా చేయాలని ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు ఈ వీడియో కంటే ముందు ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తేనే ఇప్పుడు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానో అర్థమవుతుంది. సో ఈరోజు టాపిక్ విషయంలోకి వస్తే, వశీకరణ చేయడంలో మైండ్ ట్రాన్స్లోకి తీసుకెళ్ళడానికి కొన్ని రూల్స్ అండ్ టిప్స్ ఉంటాయని చెప్పాను కదా. సో అవి చెప్పడానికే ఈరోజు ఈ వీడియో. ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఎథికల్ రూల్స్ ఆర్ ఎథికల్ బాండ్స్ అని అంటారు. అంటే ఏంటంటే, మీరు ఎవరినైతే హిప్నటైజ్ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తికి మీపై పూర్తి నమ్మకం కలిగేలా చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి, మీరు కనుక మీ ఫ్రెండ్ని హిప్నటైజ్ చేయాలనుకుంటే ముందు మీ ఫ్రెండ్కి మీరు మీపై ఒక నమ్మకం కలిగేలా చేయాలి. అంటే అతను మైండ్ ట్రాన్స్లో ఉన్నప్పుడు తాను చెప్పే సీక్రెట్స్ కావచ్చు, మరేదైనా సమాచారం కావచ్చు, ఆ సమాచారాన్ని మీరు మరే ఇతర వ్యక్తులకు చెప్పను అనే నమ్మకాన్ని ముందు ఆ వ్యక్తికి కలిగించాలి. ఎందుకంటే వాళ్ళు మైండ్ ట్రాన్స్లో ఉన్నప్పుడు వాళ్ళకే తెలియకుండా వాళ్ళు మర్చిపోయిన సీక్రెట్స్ విషయాల కాంచని చివరికి వాళ్ళు చిన్నప్పుడు ఏమైనా దొంగతనాలు చేసినా, వేరే వాళ్ళ గురించి ఏదైనా రాంగ్గా ఆలోచించున్నా, రాంగ్ చేసినా కూడా వాళ్ళు మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ విషయాలు బయటికి ఎవరికైనా తెలిస్తే వాళ్ళకు ప్రాబ్లం వస్తుంది కదా. సో అలా మీరు ఎవరికీ చెప్పనని ముందు వారికి నమ్మకం ఏర్పడేలా చేయాలి. ఇక రెండోది, హిప్నాసిస్ చేయడానికి ఇష్టపడితేనే ఆ వ్యక్తిని మీరు హిప్నటైజ్ చేయాలి. అతను అంగీకరిస్తేనే మీరు అతన్ని హిప్నటైజ్ చేయాలి. అలా అయితేనే హిప్నటైజ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇక థర్డ్ స్టెప్ వచ్చేసి ప్రీ టాల్క్. అంటే హిప్నటైజ్ చేయడానికి ముందు దశ. ఇందులో మీరు ఎవరినైతే హిప్నటైజ్ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చి మీతో ఫ్రీగా ఉండేలా చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎవరినైతే హిప్నటైజ్ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి కనుక మీ దగ్గర ఉన్న ఏ వస్తువును టచ్ చేసినప్పటికీ ఏమీ అనకూడదు. అలాగే మీరు ఉండే ప్రదేశంలో అతను ఎలా బిహేవ్ చేసినా సాధ్యమైనంత వరకు అతనితో ఫ్రీగా ఉండేలా మాత్రమే చూసుకోవాలి. అలాగే మీరే ముందు వెళ్ళి ఆ వ్యక్తిని పలకరించడం, హలో ఇవ్వడం, కూర్చోమనడం, వేరే ఏదైనా విష్ చేయడం లాంటిది చేయాలి. ఇలా అయితే ఆ వ్యక్తి మీతో ఫ్రీగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఈ దశలోనే మీరు ఎవరినైతే హిప్నటైజ్ చేయాలనుకుంటున్నారో ఆ వ్యక్తి యొక్క ప్రాబ్లాన్ని మీరు సాధ్యమైనంత త్వరగా ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ వ్యక్తి లవ్ ఫెయిల్యూర్ అయి బాధలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి చెప్పకముందుకే ఆ ప్రాబ్లాన్ని అర్థం చేసుకొని దానికి తగినట్లుగా మీరు అతనికి మంచి సలహాలు ఇస్తూ అతని బాధను పోగొట్టేలా చూడడం అన్నమాట. ఇక ఫోర్త్ రూల్ వచ్చేసి లాంగ్వేజ్ ప్యాటర్న్ లేదా వే ఆఫ్ టాకింగ్ అనొచ్చు. ఇందులో మీరు హిప్నోటైజ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు కూడా కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉండాలి. ఎక్కడా బ్రేక్స్ ఇవ్వకూడదు. అలాగే మాట్లాడేటప్పుడు ఎదుటివారికి అర్థమయ్యే భాషలో మాత్రమే అతన్ని హిప్నటైజ్ చేయాలి. ఇంకా మాట్లాడేటప్పుడు మంచి మంచి పదాలు మాత్రమే వినియోగించాలి. అలాగే మరీ స్పీడ్గా కాకుండా, మరీ స్లోగా కాకుండా, మీడియంగా నెమ్మదిగా ఒకే లెవెల్లో మాట్లాడడానికి ట్రై చేయాలి. అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసి, మీరు హిప్నటైజ్ చేసే వ్యక్తికి హిప్నటైజ్ చేయకముందే హిప్నటైజ్ అంటే చాలా బాగుంటుందని, ఇది అయిపోయిన తర్వాత రియల్గా చాలా ఎంజాయ్ చేశానని నువ్వే చెప్తావు ఖచ్చితంగా అనే నమ్మకాన్ని ఇస్తూ ఒక 2-3 సార్లు ఇలాగే చెప్తూ ఆ వ్యక్తికి హిప్నటైజ్ మీద మంచి పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడేలా చూడాలి. అలాగే హిప్నటైజ్ అయిపోయిన తర్వాత కూడా ఇలాగే మీరు చాలా బాగా హిప్నటైజ్ను ఎంజాయ్ చేశారు, ఇప్పుడు చాలా ఫ్రీగా ఉన్నారు అంటూ 2-3 సార్లు చెప్తూ మెల్లగా కళ్ళు తెరవమంటూ హిప్నటైజ్ నుండి బయటికి తీసుకురావాలి.
ఇక ఫైనల్ వన్ వచ్చేసి ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. మీరు కనుక ఎవరినైనా హిప్నటైజ్ చేయాలనుకుంటే ముందు మిమ్మల్ని మీరు సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకోవడంలో ఆరితేరి ఉండాలి. మిమ్మల్ని మీరు సెల్ఫ్ హిప్నటైజ్ చేసుకోవడం వస్తేనే ఎదుటి వాళ్ళను చేయడం ఈజీ అవుతుంది. ఇది మీకు మంచి ప్రాక్టీస్గా కూడా ఉపయోగపడుతుంది. అలాగే మీరు ఎక్కడైతే హిప్నటైజ్ చేస్తారో ఆ చుట్టుపక్కల ప్రాంతాన్ని అంతా క్లీన్గా నీట్గా ఉండేలా చూడాలి. మంచి గాలి తగిలేలా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సైలెన్స్గా ఉండే విధంగా చూసుకోవాలి. సో నా నెక్స్ట్ వీడియోలో సెల్ఫ్ హిప్నటైజ్ ఎలా చేయాలి, అది ఎలా ఉంటుందని ఒక ఎగ్జాంపుల్గా చేసి చూపిస్తాను. సో మీకు కనుక అలాంటి సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే, నా నెక్స్ట్ వీడియో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అది నొక్కిన తర్వాత ఒక గంట సింబల్ కనబడుతుంది, దాన్ని కూడా నొక్కండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.